మై డియర్ ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్టయితే రిలీజ్ అయినట్టు మద్రాసి మూవీ ఏదైతే మన శివకార్తికేయన్ లీడర్లో వస్తున్నట్టు మూవీ ఉందో దానికి సంబంధించిన ట్రైలర్ అనేది మూవీ టీమ్ అయితే రిలీజ్ చేశారు. సో దాని కంప్లీట్ రివ్యూ అనేది మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్ అయితే ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ ట్రైలర్ అనే విషయానికి వచ్చినట్లయితే మూవీ ట్రైలర్ నాకైతే ఓకే అనిపించింది భయ. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఏదైతే రిలీజ్ అయినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి వాటికైతే నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే శివకార్తికేయన్ గారిని ఈ పర్టికులర్ ఈ టైప్లో నేనైతే ఇప్పటిదాకా అమరన్ తర్వాత ఇంత యాక్షన్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే దీనైతే నేను 3 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేయొచ్చు మనమైతే. అండ్ 3 ప్యారలల్ స్టోరీస్ కూడా అయితే ఈ యొక్క ట్రైలర్ అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఒకటి హీరో స్టోరీ అండ్ అలాగే ఇంకోటి ఒక ఏరియాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ స్టోరీ అండ్ ఇంకోటి జరుగుతున్న ఒక డ్రగ్స్ స్మగ్లింగ్ స్టోరీ. సో ఆల్రెడీ ఈ 3 స్టోరీని కంప్లీట్లీ కంబైన్ చేస్తూ మన హీరోని ఈ పర్టికులర్ మిషన్‌లోకి ఎలా దించారనేది ఈ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ వైజే చూసుకున్నట్లయితే మూవీలో అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా నడిచినా కానీ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ మెయిన్లీ ఫోకస్ అయితే పెట్టేశారు డైరెక్టర్ గారు అయితే. అండ్ దానికి తగ్గట్టు సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో మన ట్రైలర్‌లో కూడా సో దాని నుంచి బీజీఎం ఓ లెవెల్‌లో అయితే మన అనిరుద్ గారు అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ మదరాసి అనే టైటిల్‌కి కంప్లీట్ అర్థమించేటట్టయితే మన హీరో యాక్టింగ్ అయితే ఇన్‌బిల్ట్ అయి ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో చూసినటువంటి ఇన్నోసెంట్ నుంచి సెకండ్ హాఫ్‌లో వచ్చినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ దాకా అయితే హైలైట్ అయితే బాగా అయ్యాడు మన శివకార్తికేయన్ గారు అయితే. అండ్ సాంగ్స్ ఇన్‌బిల్ట్ కొంచెం పెంచుంటే బాగుండేది. ఎందుకంటే సాంగ్స్ వైస్ అయితే మనకంత పబ్లిసిటీ అయితే మనకి బయట రాలేదు మద్రాసి మూవీకి సంబంధించినటువంటి. స్టోరీ వైస్ కూడా అయితే నాకు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్లీ ఓకే అనిపిస్తుంది. అండ్ ఇన్‌బిల్ట్ ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ యాక్షన్ కానివ్వండి కరెక్ట్ వేలో క్యారీ అయితే మాత్రం మూవీ అనేది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. మెయిన్‌లీ యూనిక్‌గా ఒక బీజీఎం గాని ఉన్నా గాని మూవీ అనేది నెక్స్ట్ లెవెల్‌కి అయితే వెళ్ళిపోద్ది. అండ్ ప్రీవియస్‌లీ మనం 'డాక్టర్' మూవీలో ఏమో యూనిక్‌నెస్‌గా అయితే ఒక బీజీఎం అయితే మన శివకార్తికేయన్ గారికి అయితే ఇవ్వడం అయితే చూసాం. సో ఈ మూవీలో మళ్ళీ నేను అది కావాలని కోరుకుంటున్నాను. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ కంప్లీట్ ట్రైలర్ అనేది నాకైతే గుడ్ అటెంప్ట్ అనిపించింది. అండ్ కొన్ని ఎక్స్‌పెరిమెంటల్ సీన్స్ కూడా అయితే ఈ మూవీలో అనేది ట్రై చేశారంటే ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత దీని కంప్లీట్ రివ్యూ అనేది ఎలా ఉందని మన ఛానెల్‌లో తప్పకుండా అప్డేట్ చేసుకుందాం. అండ్ ఈ మూవీ వచ్చేసరికి మనకి లాంగ్వేజెస్ కూడా అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ అనేది మనకి సెప్టెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్ అయితే. సో ఓవరాల్ మీకు ఎలా అనిపించింది ఈ మద్రాసి కంప్లీట్ ట్రైలర్ అనేది మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ మన ఆగస్ట్ 27th రిలీజ్ అవుతున్నట్టు మాస్ జాతర రవితేజ గారి మూవీ గురించి కంప్లీట్ రివ్యూ అనేది కూడా మన ఛానెల్ అయితే అప్డేట్ చేస్తాను దాని రివ్యూస్ అన్ని. అండ్ కంప్లీట్‌లీ దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో. టేక్ కేర్ అగైన్. బై బై.